హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో ఎవరైతే ఇంకా హాల్ టికెట్స్ తీసుకోకుండా ఎగ్జామ్ రాయకుండా ఉన్నారో ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళందరూ వెళ్ళి హాల్ టికెట్స్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని అండ్ ఎగ్జామ్ రాయండి. సో ఇక్కడ వచ్చేసింది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటుందంటే ప్రాక్టికల్కి సంబంధించిన ఒకటి ఉంది. అండ్ అలాగే మనకి పేమెంట్ ఎవరైనా ఇంకా ఇయర్ వైజ్ ఫీజు కట్టుకోకుండా ఉంటే వాళ్ళకి ఈ మంత్ 31st వరకు విత్ లేట్ ఫీజ్ 500తో ఉంది. సో వెళ్ళి ఫీజు పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మంత్ 31st వరకు. సో ఇక్కడ వచ్చేసింది మనకి ఎవరైతే ప్రాక్టికల్కి ఇంకా అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేసుకునేసి సో మీకు ఇక్కడ క్లాసెస్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే యూజీ ఫస్ట్ ఇయర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, సార్ మా అప్డేట్ ఏమీ లేదు, మాకు ఎగ్జామ్స్ ఎప్పుడు అని. సో ఈ ప్రాక్టికల్స్ అయిపోతేనే మీకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు వెరీ క్లియర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. Dear students, the practical training classes for the students of BSc, BCom, BA first year, semester 1, 2023 batch, computer applications are starting from 4/3/2024. Concern study students along with the practical tuition fee receipt shall come for enrolling in different batches from 20/2/2024 to 29/2/2024. Dean's Office Science అండ్ టెక్నాలజీ మల్టీఫంక్షనల్ ల్యాబొరేటరీస్, సిల్వర్ జూబ్లీ హిల్ సైన్స్ బ్లాక్ అనమాట. సో నోట్, స్టూడెంట్స్ హూ ఫెయిల్ టు అటెండ్ ద ప్రాక్టికల్ క్లాసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ద ప్రాక్టికల్ ఎగ్జామ్స్. దోస్ హూ ఫెయిల్ టు అటెండ్ ద క్లాసెస్ విల్ హ్యావ్ టు పే ద ప్రాక్టికల్ ట్యూషన్ ఫీ అగైన్ నెక్స్ట్ ఇయర్. సో ఇదన్నమాట ప్రాక్టికల్కి సంబంధించిందా. సో నెక్స్ట్ వచ్చేసిందే మనకి ఇంకా చూడండి ఎంఎస్సికి సంబంధించిన అప్డేట్ ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసింది, సో ఎవరైతే ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది, డిసెంబర్ బ్యాచెస్ వాళ్ళకి. సో మీరు మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, అలాగే మీ ఇయర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా సెలెక్ట్ చేసుకుంటే మీ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసింది మనకి ఇక్కడ వచ్చేసింది రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ రివాల్యుయేషన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్ ఆఫ్. సో ఈ రిజల్ట్స్ సంబంధించిన మీరు ఎవరైనా రివాల్యుయేషన్ కావాలి అని అనుకుంటే దానికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది రావడం జరిగింది. సో అది ఎప్పుడంటే 11/3/2023 అనమాట. నెక్స్ట్ మంత్ 23కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ లాగిన్ అవ్వండి. సో అప్డేట్ అప్లికేషన్ తీసుకోండి, లేదంటే మీరు ఫస్ట్ లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను, మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ సెమిస్టర్ అడుగుతుంది, మీకు ఎంటర్ క్యాప్చర్ చేసినారంటే మీ డీటెయిల్స్ అంతా రావడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్ రాశారు, ఎన్ని మార్కులు వచ్చాయి మొత్తం కనబడుతుంది. సో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే పెట్టాలనుకున్నా ఆ సబ్జెక్ట్కి మీరు ఫీజు పే చేసి ఆ తర్వాత అప్డేట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేయాలి ఆ సబ్జెక్ట్ని. సో దాని తర్వాత వచ్చేసిందే సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ కన్నా. సో ఆ తర్వాత మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది దానికి సంబంధించిన ప్రాసెస్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమని చెప్పడం మర్చిపోయానా, మేబీ ఐ థాట్ నేనేం మర్చిపోలేదని అనుకుంటున్నాను. సో ఇది పోస్ట్పోన్ గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వడం జరిగింది, ఎగ్జామ్స్ కూడా జరుగుతుండడం జరిగింది, క్వశ్చన్ పేపర్స్ కూడా కొంతమంది మనకు పంపించడం జరిగింది. సో ఇంకెవరైనా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. క్వశ్చన్ పేపర్స్ చాలా వరకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. సో ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా కొద్దిగా చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది లేదనమాట. ఒక బిగ్ క్వశ్చన్ రావడం జరిగింది, అది కన్నా 20 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసిందే అంతే అండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మీకు అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.